ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सेदसादना वक्रतुण्ड महाकाय एकदन्तं चतुर्हस्तं बिभ्राणं व्याघ्रमङ्गुलम् अभयं वरदं हस्तैर्दधानं मूषकध्वजम् अन्तर्लम्बोदरं शूर्पसुकर्णगोरक्तदाशने शिवसुजाय श्रीवल्लभोर्पये नमो नमः। लक्ष्मीलो विशालाक्षितमेताय विश्वनाथाय मंगलम् तन्नो रुद्रः प्रचोदयात् तन्नो दुर्गे नामानि यपड़े चुनियादबे नमः उमा महेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मा भोज्यो धीरसोम ब्रह्मभो श्री श्री वरसिद्धिविनायक स्वामी नवरात्रि गणपति नवग्रह कलशस्थापना अंकुरारोपण पूजा ब्राह्मणमुखेन सर्वकार्येषु निर्विघ्नेन परिसमाप्ति सिद्ध्यर्थं राष्ट्रे स्थितानां सकल जनानां श्रेयोभिवृद्ध्यर्थं कनकस्य मुखे विष्णुः कंठे रुद्रस्य नमः सूर्यपूजां करिष्यामि मम जातकस्य सूर्यग्रह दोष कारयेत् चंद्रध्यानं प्रवक्ष्याम्यः आवाहयामि आसनं समर्पयामि पाद्यम् आचमनीयं भगाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय गालोक पालिका ब्रुवन्तु तवाधिकार योग्यता सहित पृथ्वी मनो ये अंतरिक्ष ये दिवदेवो एवा वटे सुशेर देवेभ्यः सर्वेभ्यो नमः। भूता गणादि सेवितं भक्षणं नमामि विघ्नेश्वर पदपादविशिष्टायां शुभदितो रेणुकगोत्रोद्भवस्य कडियन् भाव्य रामदेव धर्मपत्नी धर्मपति कादु तंड्रि अदे तंड्रि कडियन् श्रीहर नामदेवस्य धर्मपत्नी समेतस्य प्रिया नामदेवस्य मिहिरा नामदेवस्य सह कुटुंबानां च
నరుతే త్వద్విష్యతే కించనారే మహామర్కమ్మాఘవం చిత్రమచ్చ తనానాం త్వా గణపతిం హవామహే ధ్యాయామి ధ్యానం సమర్పయామి అత్ర గచ్చ జగద్వన్యసురరాజాద్రేశ్వర गौरीपुत्र नमस्ते तु शंकर प्रेरणोत्पुनात्वच्छिद्रेण पवित्रेण नमसो सूर्यस्य रश्मिभिः भगवतार्तायते मधुक्षरन्तु सिन्धवः रसङ्कोषधीर्घनज्योलस्तरः पिता मधुमान् वनस्पतिर्मधुमागुम्बस्तु ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पति ध्रुवन्त इन्द्रश्चातिश्चराष्ट्रन्धारयतां ध्रुवो ध्रुवाद्यो पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः दिवे दिवे नमस्कुर्यान्न దేశ ప్రజలందరికీ కూడా ఈరోజు గణేష్ చతుర్థి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ప్రాచీనమైనటువంటి మన 1000 స్తంభాల గుడిలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా నేను మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి అన్నగారు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వంలో సంతోషంగా ఉండాలి, మేము అనుకున్న విధంగా వరంగల్కి అభివృద్ధి పనులు జరగాలని చెప్పి అక్కడ మొన్న రీసెంట్గా జరిగిన పార్లమెంట్ సెషన్స్లో కూడా నేను ఎమ్మెల్యే గారు మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరము మన టూరిజం మినిస్టర్ గారిని కూడా ప్రత్యేకంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిసి టూరిజం మినిస్టర్ గారిని కలిసి ఇక్కడ భద్రకాళి గుడికి, తర్వాత 1000 స్తంభాల గుడికి, అట్లనే భూపాల్పల్లిలో గుళ్ళకి, అట్లాగే ఇక్కడ మన కిలా వరంగల్లో కూడా 14 గుళ్ళని వెలికి తీశారు. వాటిలో విగ్రహాలు లేవని చెప్పడం జరిగింది. అదే కాకుండా మన వరంగల్కి సంబంధించి అనేక పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. మమ్మల్ని వాటన్నిటిలో కూడా ప్రసాద్ స్కీమ్లో చేర్చాలి అని కోరితే ఆయన తప్పకుండా నెక్స్ట్ 2-3 మంత్స్లో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే తప్పకుండా అందులో చేర్చి మనకి అధిక నిధులు ఇచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా ఆగిపోయి ఉన్న 1000 స్తంభాల గుడి కానీ, భద్రకాళి టెంపుల్ కానీ, ఇవన్నిటిని కూడా అభివృద్ధి చేసే విధంగా మనకి నిధులు ఇవ్వడానికి అంగీకరించారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఈరోజు విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నాలను తొలగిస్తాడని చెప్తారు. సో ఆ ఫండ్స్ మనకి తొందరగా వచ్చి మనం పనులు ప్రారంభించుకునే విధంగా ఎట్లాంటి విఘ్నాలు లేకుండా చూడాలని నేను ఈరోజు ఆ భగవంతుడిని కోరడం జరిగింది. థ్యాంక్ యూ. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు వినాయక శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రజలందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలిగించాలని భగవంతుని కోరుకుంటూ మరియు ఈ సంవత్సరం కూడా ఇంకా ఘనంగా నిర్వహించుకుంటూ స్వామివారిని వరంగల్ జిల్లా అభివృద్ధికి ఇంకా అధిక నిధులు వచ్చే విధంగా చూడాలని కోరుకుంటూ 1000 స్తంభాల దేవాలయము 1163లో నిర్మించినటువంటి దేవాలయం లోపల గత 70 సంవత్సరాలుగా గణపతి నవరాత్రోత్సవాలు, ఉత్తిష్ట గణపతి నవరాత్రోత్సవాలు మహావైభవంగా నిర్వర్తించుకుంటున్నాము. గత 25 సంవత్సరాలుగా దేవాలయంలో అనేక ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి, సహకారం అందిస్తున్నటువంటి మన స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల, అదేవిధంగా నూతనంగా ఎంపికైనటువంటి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు,
అదేవిధంగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు గట్ట మహేష్ బాబు గారు, వెలమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, తన పెద్దలందరి సహకారంతో ఈరోజు ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వర్తించుకుంటున్నాం. ప్రతిరోజు కూడా గణపతికి ఉత్తిష్ట గణపతికి అలంకారాలు, వాహన సేవలు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు, గణపతి నవగ్రహ రుద్రహోమాలు, లోక కళ్యాణార్థం సాంస్కృతిక శాఖ నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, నిత్యం కూడా వేముల సత్యమూర్తి గారి ఆధ్వర్యం లోపల నిత్యాన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఇప్పుడు వాహన సేవ ఉంటుంది. ఇద్దరు కూడా వాహనాన్ని కొద్దిగా సేపు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాలు 9 రోజుల పాటు మహావైభవంగా నిర్వర్తించి ఈ సంవత్సరము 5వ తేదీన అంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా, భక్త మండళ్ళు కూడా, వినాయక చవితి సంబంధించి చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా 5వ తారీఖున నిమజ్జనం చేయాలి. 7వ తారీఖు నాడు చంద్రగ్రహణం ఉన్నది కనుక ఒకరోజు ముందే గ్రహణశూల వస్తుంది కనుక మీరు 5వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి అదేవిధంగా బతుకమ్మ పండుగ, సమ్మక్క సారలమ్మ జాతరకు మాత్రమే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మీరు ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు నిమజ్జనోత్సవం మాత్రం 5వ తారీఖున నిర్వర్తించుకోవాలి. 4వ తారీఖు 9 రోజులు అవుతుంది. 5వ తేదీ నాడు మనకు నిమజ్జనోత్సవం 10వ రోజు అవుతుంది కాబట్టి నిర్వహించుకోవాలి. ఎందుకు ఒక రోజు ముందే గ్రహణశూల ఉంటుంది, చంద్రగ్రహణం ఉన్నందున. కావున భక్తులందరి ఇదంతా కూడా ఒక సూచన ద్వారా తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మంగళ వాయిద్యాలు నాకు ఇది ఒక 2 నిమిషాలు.